హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు కాజు పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ అది నేను మీకు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేర్పించబోతున్నాను. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, 2 టమాటాలు, పన్నీర్ పన్నీర్ నేను ఇక్కడ 200 గ్రాములు తీసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4, జీడిపప్పు, ఎండుమిర్చి కూడా ఒక 2-3 తీసుకున్నాను. అంతేకాకుండా బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే మీరు అది తీసుకోవచ్చు. ఇక్కడ కస్తూరి మేతి, అది ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఆనియన్స్ మాత్రం నేను సైడ్కి తీసి పెట్టుకుంటున్నాను. అదెందుకో నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ పన్నీర్ని నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా చేయడం వలన పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా బాండీలో కొద్దిగా నేను ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో నేను ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. అందులోకి కొద్దిగా నేను ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేశాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి ఇవన్నిటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఫ్రై అయినాక అందులోకి మనం టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పేస్ట్గా తయారు చేసి పెట్టుకుందాం. చూసారా, చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాండీలోకి మనం ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసాను. ఎందుకంటే బటర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, సో కంపల్సరీ వేయాలి కూడా. కొద్దిగా జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందాక నేను తీసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసాను అన్నమాట. మనం ఆనియన్స్ పేస్ట్ కూడా చేసాము అండ్ ఇందులో కూడా మనం కొన్ని ఆనియన్స్ వేసాము. ఇప్పుడు అందులోకి నేను జీడిపప్పు కూడా వేసాను, ఎందుకంటే ఇది కాజు పన్నీర్ కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్, జీడిపప్పు కాస్త ఫ్రై అవ్వనించాక, ఆనియన్స్ ఎప్పుడు కూడా నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందాక చూపించినట్లుగా పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి తర్వాత మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. నాకు కొత్తిమీర ఆయిల్లో వేస్తే బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో లాస్ట్లో గార్నిషింగ్ కూడా తీసి పెట్టుకుందాం. అండ్ స్టార్టింగ్ ఆయిల్లో కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసాము. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఆగి అప్పుడు అందులోకి ఆ పేస్ట్ని మనం అందులోకి వేసేద్దాం. చూసారు కదా, చిన్న మంట మీద పెట్టి చక్కగా అది ఉడికిపోయేలా చూడండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. చల్లారిన తర్వాత ఇది ఎలాగో చిక్కపడుతుంది. తయారు చేసిన కన్సిస్టెన్సీ కన్నా కూడా ఇంకొంచెం చిక్కపడుతుంది, కాబట్టి కొంచెం మనం వాటర్ పోసుకోవడం పర్లేదు, ఏం కాదు, ఎక్కువ వాటర్ పోసుకున్నా. ఆ తర్వాత మనం ఇందులోకి పన్నీర్ పీసెస్ వేసేసుకున్నాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. తర్వాత మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకున్నాము.
ఈ రెసిపీస్కి క్రీమ్ అనేది కూడా కంపల్సరీ అండి, బటర్, క్రీమ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కస్తూరి మేతి కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పైనుంచి నేను కొద్దిగా పన్నీర్ని గ్రేట్ చేస్తున్నాను. గ్రేవీలో పన్నీర్ అలా గ్రేట్ చేయడం వలన ఇంకా గ్రేవీ కూడా బాగా టేస్టీగా అవుతుంది. అండ్ లాస్ట్కి నేను కొత్తిమీర కూడా గార్నిషింగ్ కోసం పైనుంచి వేసేసాను. ఇప్పుడు కొద్దిగా బటర్ని కూడా పైనుంచి మనం వేసుకున్నాము. సో చూసారు కదా, పైన ఆయిల్ అంతా తేలుతూ ఉంది. ఇప్పుడు మనం సపరేట్గా మళ్ళీ ఒక చిన్న బౌల్లో కాస్త బటర్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసాము. పైనుంచి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను మిర్చి కోసం. ఆ తర్వాత నేను అందులోకి కొద్దిగా కారం వేస్తున్నాను. ఇవన్నిటిని బటర్లో ఫ్రై చేసి దాన్ని మనం కూరలో పైన అలా వేస్తామండి. ఇలా వేయడం వలన కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేయడం కంపల్సరీ. అండ్ లాస్ట్లో నేను మళ్ళీ పన్నీర్ని పైనుంచి గ్రేట్ చేస్తున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. పైనుంచి మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాము అండ్ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది మన కాజు పన్నీర్ రెసిపీ. సో మీరు కూడా ఇదందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం సైడ్కి కాస్త సలాడ్ తయారు చేసుకుందాం. అందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొద్దిగా క్యారెట్, ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కీరా, ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కాస్త మయోనీస్ యాడ్ చేసుకోండి. అందులోకి కొద్దిగా టమాటో సాస్, కొద్దిగా పెప్పర్, మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఇవన్నిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఇందులోకి వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోండి. అంతేనండి, మన సలాడ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ తయారు చేసుకున్నప్పుడు కానీ లేదా ఏ కర్రీకైనా సరే రోటీ తినేటప్పుడు ఈ సలాడ్ తయారు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం సపరేట్గా సలాడ్ కూడా రెడీగా పెట్టుకున్నాం తినడానికి. సో నేను ఇక్కడ ఫుల్కా కూడా రెడీ చేశానండి, బట్ అది ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుందని. సో అది ఎలా తయారు చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో తయారు చేశానండి. సో మీరు నా ఛానల్లోకి వెళ్ళి అది కూడా చూసి నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.